వేలకు టచ్, జుంబాతో ఫిట్, అదిరేట్టు డాన్స్ మీరేస్తే జుంబారే అజుంబరే. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఈరోజు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఈరోజు దర్శించుకోవడం జరిగింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అతి పవిత్రమైనటువంటి ఇక్కడ స్వామివారి లడ్డూని కూడా ఈరోజు రాజకీయం చేసే పరిస్థితి ఈరోజు కూటమి ప్రభుత్వానికి ఉంది. ఈరోజు ఎలాంటి దుశ్చర్యలు కానీ ఇలాంటి తప్పుడు ఆరోపణలు మానుకోవాలి. ఈరోజు గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఎటువంటి ఇలాంటిది లేదు. కేవలం వీళ్ళు ఈ కూటమి ప్రభుత్వంలో ఈ 100 రోజుల పాలనలో ఎటువంటి అభివృద్ధి సంక్షేమ పాలన అందించకపోవడంతోనే డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు కేవలం అతి పవిత్రమైనటువంటి స్వామివారి లడ్డు విషయంలో ఈరోజు రాజకీయం చేస్తూ ఈరోజు డైవర్ట్ చేస్తున్నారు కూటమి ప్రభుత్వం. కాబట్టి ఇటువంటి దుష్ప్రచారం ఖచ్చితంగా మానుకోవాలి. ఏమైనా చేతనైనంత వరకు స్వామివారిని ఇంకా సేవ చేసుకోవాలి తప్ప ఇటువంటి దుశ్చర్యలు కానీ అలాంటి దుష్ప్రచారం మానుకోవాలని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు కేవలం అంటే ఇప్పుడు ఈ 100 రోజుల పాలనలో ఎటువంటి సంక్షేమంగా అభివృద్ధి చేయడం లేదు. ఆ విషయం రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు గమనించారు, అందరికీ తెలిసింది. అయితే ఈరోజు కేవలం చంద్రబాబు నాయుడు ఏదైతే డైవర్ట్ చేసి ఈ తప్పుదో పట్టించాలి, ఈ 100 రోజుల పాలన ఎటువంటి సంతోషంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు లేరనే ఉద్దేశంతోనే ఈ డైవర్టింగ్ పాలిటిక్స్. కేవలం ఈరోజు ఏదైతే ఇప్పుడు ఈ లడ్డూ విషయంలో ఎంక్వైరీ చేసినట్లయితే, దర్యాప్తు చేసినట్లయితే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ఆయనలో ఉన్నటువంటి ఈ లోపలే బయటపడుతుంది తప్ప ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో 5 సంవత్సరాల పాలనలో ఇటువంటి ఎప్పుడు కూడా జరగలేదు. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం కావాలని కల్పితాలు సృష్టిస్తూ ఈ జూలైలో ఎప్పుడైతే వచ్చిందో జూలైలో జరిగినటువంటి దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తప్పుదోవ పట్టించడం అయితే సరైన పద్ధతి కాదు. ఇటువంటి దుష్ప్రచారం చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా మానుకోవాలి. సిబిఐ విచారణ ఆదేశించాలని కోరుకుంటున్నారా? ఆదేశిస్తేనే చంద్రబాబు నాయుడు గారు ఈ 2 దురాగతులన్నీ కూడా బయటకు వస్తుంది. ఇది భక్తులని ఈ విధంగా డైవర్ట్ చేసి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరంగా చేశారు అని ఒక రూమర్ వస్తుంది. దానికి క్లియర్గా చెప్పాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టీల్ ప్లాంట్ని పరిరక్షించే బాధ్యత తీసుకుంటుంది. కూటమి ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా ఇది ప్రైవేట్ పరం చేసేస్తారని చెప్పేసి క్లియర్గా మా మాజీ ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారు ముందుగానే చెప్పడం జరిగింది. ఈరోజు కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చిందో ఖచ్చితంగా ప్రైవేట్ పరం చేసే అవకాశాలు కూడా ఉన్నాయి, దాంట్లో లేకపోలేదు. భక్తులను ఈ విధంగా లడ్డు ప్రసాదాల మీద డైవర్ట్ చేసి ఇప్పుడు కూటమి ప్రభుత్వము స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పరం చేశారు అని ఒక రూమర్ వచ్చింది సార్. ఖచ్చితంగా చేస్తారా చంద్రబాబు? చేయలేదు. ఇప్పుడు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడుకి ఎప్పుడు కూడా అది అలవాటే. ఏదైతే వాళ్ళు చేస్తున్న తప్పుని కప్పిపుచ్చుకోవడానికి మాత్రం ఇటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు చంద్రబాబు నాయుడు.